హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజ్. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం మనం చేస్తున్నామంటే, సో ప్రీవియస్లీ మనకి ఎగ్జామినేషన్ అనేది జరిగింది కదండి నవోదయకి సంబంధించి. సో పేపర్ అనేది అందరూ కూడా చాలా బాగా రాశారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గైస్. మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎగ్జామినేషన్ పేపర్ రాశారు. సో కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరికి కూడా 85+ అనే మార్క్స్ రావడం జరిగింది. ఓకేనా? సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం మనం చేస్తున్నామంటే, సో మనం తెలుగు మీడియం పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి, సో గాయస్ చాలా మంది పిల్లలు చాలా బాగా కష్టపడి ఎగ్జామినేషన్ అయితే అటెండ్ చేయడం అయితే జరిగింది. సో 1 year నుంచి మనం చూసుకున్నట్లయితే, సో తెలుగు మీడియం పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఏంటంటే, సో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం కానీ, సో సంవత్సరం నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. కాకపోతే ఈరోజు జరిగింది ఏంటంటే, నవోదయ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం పిల్లల దగ్గరికి వచ్చేసరికి పర్వాలేదు, కానీ పేపర్ అనేది చాలా బాగుంది. కానీ తెలుగు మీడియం పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పేపర్ అనేది చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే చాలా క్వశ్చన్స్ అనేవి మనకి తప్పు రావడం అయితే జరిగింది. సో మనం మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 4-5 బిట్స్ అయితే మాత్రం తప్పు అయితే ఖచ్చితంగా వచ్చేసాయి. మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో అయితే మీకు ఆ క్వశ్చన్స్ అయితే చూపిస్తానండి. సో మీరే కింద కామెంట్లో చేయండి. ఓకే, కామెంట్ బాక్స్ కింద ఉంటుంది కదా, కామెంట్లో మీరు ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి ఏది రైట్ ఆన్సర్ అని చెప్పేసి. ఓకే, అలాగే అట్ ద సేమ్ టైం ఆ క్వశ్చన్ అనేది మీకు ఎంతవరకు అర్థమైంది. సో ఓన్లీ నవోదయకి ప్రిపేర్ అవుతున్న పిల్లలే కాదండి. సో ఈ వీడియో చాలా మంది పేరెంట్స్ చూస్తుంటారు, లేకపోతే చాలా మంది చూస్తుంటారు. నాట్ ఓన్లీ నవోదయ కానీ, లేకపోతే సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మాత్రమే కాకుండా, సో రిమైనింగ్ ఓకే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే చూస్తుంటారు. సో వీళ్ళు బాధ అనేది కాస్త అర్థం చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో గాయస్, ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక 5th క్లాస్ చదువుతున్న పిల్లవాడు తన స్కూల్ని అలాగే పేరెంట్స్ని వదిలేసి, సో సంవత్సరం మొత్తం ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్లో ఉంటూ, సో ఉదయాన్నే 5 o'clock లేచి ఏవైతే క్లాసెస్ చెప్తారో ఆ క్లాసెస్ వినడం, సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఆ ఏజ్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పిల్లలు. మన ఇన్స్టిట్యూట్ దగ్గర చూసుకున్నా సరే పిల్లలు అనేవాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. మాకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు హార్డ్ వర్క్ అనేది ఎంత బాగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. సో ఒక్కొక్క పిల్లలు అయితే అసలు నిద్రపోవడం కూడా పోవట్లేదు అనమాట. ఓకే, నిద్రలో కూడా వాటిని కలుస్తూ ఉంటారు. ఓకే, ఆ ఫార్ములాస్ కానీ, ఆ క్వశ్చన్స్ కానీ వాటిని కలుస్తుంటారు. అంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఫైనలీ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ పేపర్లో ఇన్ని తప్పులు దొరికినా సరే కనీసం నవోదయ దగ్గర నుంచి, ఓకేనా, కనీసం ఒక రిప్లై కూడా లేదు. అట్లీస్ట్ కీ అని కూడా రిలీజ్ చేయట్లేదు. సో దానికి సంబంధించిన ఎలాంటి రిప్లై కూడా లేదు. ఇంగ్లీష్ మీడియం పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఓకే, సో పేపర్ అనేది బాగానే ఉంది. ఒక 4 questions అనేవి బాగా టఫ్గా ఇచ్చినా సరే వాళ్ళ స్టాండర్డ్కి మించిన బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో 5th క్లాస్ స్టాండర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండర్డ్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ మించి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఓకే పర్లేదు, ఇచ్చారు, ఇచ్చిన బిట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారని అనుకోవచ్చు. కానీ తెలుగు మీడియం పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి సో స్టాండర్డ్ దాటిపోయింది. అట్ దట్ సేమ్ టైం అవే క్వశ్చన్స్ ఏంటంటే కంప్లీట్గా రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఒక 4 బిట్స్ అనేవి కష్టంగానే ఇచ్చేసారు. అట్ దట్ సేమ్ రెస్ట్ ఆఫ్ ద బిట్స్ ఏమున్నాయో రెస్ట్ ఆఫ్ ద బిట్స్ కూడా వీళ్ళు కంప్లీట్గా మిస్టేక్స్ అనేది ఇచ్చేటప్పుడు ఏమైనా తెలుగు అనువాదం అనేది సో తప్పుగా ఉందని చెప్పడం. సో తెలుగు అనువాదం చేయడం ఎందుకండి, ఉండేవి 20 బిట్స్ ఉన్నాయి. ఆ 20 బిట్స్ని అట్లీస్ట్ టైప్ చేయలేదా? 1 year నుంచి ఇంతమంది పిల్లలు నాట్ ఓన్లీ 1 or 2 members లేదా hundreds of members అని కాదు, సో thousands of members అనే వాళ్ళ పిల్లలు ఎంతో కష్టపడి ఈ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అట్లీస్ట్ 20 బిట్స్ అనేది తెలుగు మీడియంలో వాళ్ళు టైప్ చేయలేరు. సో దీనికి అనువాదం చేయవలసిన అవసరం ఏముందండి? అలా అనుకునేటప్పుడు మీరు ఏంటంటే పైన నా ఇంగ్లీష్ మీడియం బిట్ అనేది ఇచ్చేసి ప్రొవైడ్ చేసి, సో కింద తెలుగు మీడియం బిట్ అనేది మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ తెలుగు మీడియం బిట్ అనేది ఏదైతే రాంగ్ ఉందో అట్లీస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్న మీడియం ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న బిట్ అనేది చదువుకొని అర్థం చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు అప్పుడు ఆ విషయం చెప్పిన పర్లేదు. సో తెలుగులో అనువాదం చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అనేవి దొరికాయని చెప్పి, కానీ అటువంటి ఛాన్స్ అనేదే లేదు. ఇంగ్లీష్ మీడియం బిట్ తెలుగు మీడియం పేపర్లో అసలు ఇంగ్లీష్ వర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేయరు నవోదయాలు. సో అట్లీస్ట్ మీ తెలుగు మీడియం మీ పిల్లలకి తెలుగు మీడియం పేపర్ ఇచ్చేటప్పుడు ఏదైతే లాంగ్వేజెస్ అనేవి ఉంటాయో, రూరల్ లాంగ్వేజెస్ ఉంటాయో ఆ లాంగ్వేజ్లో మీరు పేపర్ ఇచ్చేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రూరల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, లేకపోతే ఉర్దూ అయితే ఉర్దూ, లేకపోతే ఒడిస్సీ అయితే ఒడిస్సీ,
సో తమిళ్ అయితే తమిళ్, ఈ లాంగ్వేజెస్లో మిర్చేటప్పుడు ఏంటంటే ఆ పేపర్ని మీరు ఇండివిజువల్గా టైప్ చేయవలసి ఉంటుంది. సో మెంటల్ అబిలిటీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్యాసేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు రెస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ చాలా ప్యాసేజెస్ అన్ని మీకు వస్తుంటాయి కానీ ప్రాబ్లం లేదు. ఉండే 20 బిట్సే కాబట్టి ఇప్పుడు 20 బిట్స్ కూడా మీరు టైప్ చేయకుండా, సో లేదా 1-2 సార్లు చెక్ చేయకుండా అసలు పేపర్ అనేది ఎలా మీరు బయటకు రిలీజ్ చేయగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో గాయస్, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే అందరూ ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే మీరు ఒకసారి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ యొక్క ఫీలింగ్ ఏముందో ఆ ఫీలింగ్ అయితే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీకు 4 బిట్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తాను, ఆ డిస్ప్లే చేసిన ఆ 4 బిట్స్ అనేవి మీకు ఎంతవరకు అర్థమయ్యాయి, సో దానికి ఆన్సర్స్ అనేవి ఏం పెడితే బాగుంటుంది అనేది మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. చేస్తే ఎంత దారుణంగా తెలుగు మీడియం పేపర్ అనేది ఉంది అనేది మీకు అర్థం. ఇది ఒక్క సంవత్సరమే కాదండి, నవోదయకి వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది మనకు వస్తూనే ఉంది. ఒక్కొక్కసారి ఏమొచ్చి ఏదైతే పిల్లలు సెలక్షన్ కంప్లీట్ అయిపోతుందో, కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకునేటప్పుడు కూడా నెగ్లిజెన్స్ ఉంటుంది. లేకపోయినట్లయితే సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. సో కీ ఇచ్చేటప్పుడు కూడా ఇన్ టైంలో కీ ఇవ్వదు. అట్ ద సేమ్ టైం ఏదైతే నవోదయకి సెలెక్ట్ అయిన పిల్లలు ఉంటారో, సెలెక్ట్ అయిన పిల్లలు ఏ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, సో ఎన్ని మార్కులు రావడం వల్ల సెలెక్ట్ అయ్యారు, సో ఏ కేటగిరీకి ఎన్ని మార్కుల వరకు వాళ్ళు కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది, సో ఇటువంటి కూడా ఉండవు అనమాట. రిజల్ట్ చూసుకునేటప్పటికి సెలెక్టెడ్ అంతే. సో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు నాకైతే అర్థం కావట్లేదు. సో నా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక స్టూడెంట్ అనేవాడికి సో 94 మార్క్స్ అయినా వస్తే ఒక స్టూడెంట్కి 86, 87 మార్క్స్ వస్తాయి. ఈ పిల్లవాడు సెలెక్ట్ అవుతాడు, ఆ పిల్లవాడు సెలెక్ట్ అవ్వడు. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? ఒకే కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కదా, అలాగే ఒకే డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్టూడెంట్ కదా, లేదా అబ్బాయి మేలు ఈ అమ్మాయి ఫిమేల్ అనేటప్పుడు సో ఆ కేటగిరీ వైజ్ అని డివైడ్ చేశారంటే అది కూడా లేదు కదా. ఇద్దరు కూడా మేల్ అనేటప్పుడు సో ఎక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్కి సీట్ వస్తుంది కానీ తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్కి సీట్ రావట్లేదు. సో ఇవన్నీ చూసుకోవాలి కదా. సో ఒకవేళ మరి ఇది అబ్బాయి ఏమైనా బబ్లింగ్ చేసేటప్పుడు ఏమైనా తప్పు చేశాడు అనేది మేము అనుకునేటట్లయితే సో అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఏదైనా డిస్ప్లే చేస్తున్నారంటే అది కూడా క్లారిఫికేషన్ లేదు కదా. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత టిక్ చేసిన తర్వాత సో మా దగ్గర ఉండే కీ అయినా లేకపోతే మేమైనా దానికి ఓన్గా సొల్యూషన్స్ చేసుకొని మా పిల్లాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయని మేము చూసుకుంటాం. సో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్కి సీట్ వస్తుంది, ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్కి సీట్ రావట్లేదు. ఫైనలీ మార్క్స్ అనేవి చూద్దామంటే అక్కడ మార్క్స్ కనిపించు, ఓన్లీ సెలెక్టెడ్ అంతే. సో ఎందువల్ల సెలెక్ట్ అయ్యాడు అనే విషయం కూడా మాకు తెలియట్లేదు. ఈ అబ్బాయి ఎందుకు పోయాడు, ఈ అబ్బాయి ఎందుకు సెలెక్ట్ అయ్యాడు. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అక్కడ మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం ఉంటుంది. వీళ్ళు ఎంత బాధపడుతుంటారండి పేరెంట్స్ అన్నారు, మా అబ్బాయికి ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, ఏ ఫ్యాక్టర్ వల్ల ఈ అబ్బాయి అన్నట్టు పోయాడు, ఏమైనా పబ్లింగ్ చేయడం రాంగ్ ఉందా. సో మీరు మార్క్స్ అయినా మాకు ఫార్వర్డ్ చేసి ఉంటే సో ఓకే మా పిల్లవాడు పబ్లింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు అనే ఒక ఆలోచన అయినా మాకు వచ్చింది. కానీ అది కూడా ఆలోచన లేకుండా చేస్తున్నారు కదా. ఒకసారి చూడండి సార్, మీకు అందరికీ కూడా ఒకసారి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసేటప్పుడు ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో ఆ వీడియో చూసే ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థమైంది, దీనికి ఇది ఆన్సర్ పెడితే కరెక్ట్ అని మీరు చెప్పగలిగినట్లయితే నేను యాక్సెప్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఒక్క క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ అనేవి అలా రాంగ్ అయితే ఓకే. సో 4 క్వశ్చన్స్ అలా రాంగ్ ఉన్నట్లయితే ఆ 4 క్వశ్చన్స్ ఆ పిల్లలు ఏం ఆన్సర్ చేస్తారు. ఒక 4 క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చాయి ఓకే. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక 4 క్వశ్చన్స్ అనేవి మీరు రాంగ్ ఇచ్చినట్లయితే టోటల్ 8 క్వశ్చన్స్ అనేవి ఆ తెలుగు మీడియం పిల్లవాడు ఏమనేది వాడు ఆన్సర్ చేస్తాడు. సో 1 ఇయర్ మొత్తం వాడు ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ అంతా కూడా ఏమైనట్టు. ఇంగ్లీష్ మీడియం పిల్లవాడు అంటే ఆన్సర్ చేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు, మార్క్స్ వస్తే వాడు సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. తెలుగు మీడియం పిల్లవాడి సంగతి ఏంటి, మీరు అంటున్నారు రూరల్ పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి. సో రూరల్లోని పిల్లలు ఇప్పటికి కూడా 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా తెలుగు మీడియంలోని గురించి చదువుతున్నారు. ఏదైతే నవోదయకి అప్లై చేస్తున్నారో ఆ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు, అందులో నుంచి మళ్ళీ 60-70% పిల్లలు అక్కడి నుంచి వస్తున్నారు. ఆ పిల్లలందరూ కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళందరూ పరిస్థితి ఏంటి. ఒక విద్యార్థి ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్గా 7,000 నుంచి 8,000 మెంబర్స్ అనేవాళ్ళు నవోదయకి అప్లై చేసినట్లయితే అందులో అరౌండ్ 6,000 మెంబర్స్ అయిన వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ నుంచి తీసుకున్నట్లయితే 6,000 పైనే పిల్లలందరూ కూడా తెలుగు మీడియం పిల్లలు ఉంటున్నారు. సో ఆ పిల్లలందరికీ వెళ్ళిన పేపర్స్ అన్నీ కూడా ఇన్ని తప్పులు దొరుకుతూ ఉన్నట్లయితే సో దానికి తర్వాత రోజు కూడా దాన్ని చూసుకుని దానికి ఎటువంటి రిప్లై కూడా లేకపోయింది. దానికి మెయిల్ చేసినా సరే ఏ మెయిల్కి కూడా రిప్లై లేకపోయింది.
సో ఇంతమంది పేరెంట్స్ ఉంటారు, ఆ పేరెంట్స్ చేసే కంప్లైంట్స్ కూడా ఎటువంటి రిప్లై లేకపోయింది. సో న్యూస్ పేపర్లో తర్వాత రోజు పడినా సరే దానికి కూడా ఎటువంటి రిప్లై లేకపోయి. సో ఈ తప్పులు దొరికాయి. సో వీటికి మార్క్స్ యాడ్ చేయడం చేస్తాం, లేకపోతే ఎటువంటి ఆన్సర్ కూడా ఎక్కడి నుంచి కూడా లేదు కదా నవోదయ నుంచి. సో గాయ్స్, మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ వీడియో అనేది ఏదైతే ఉందో ఇది నాట్ ఓన్లీ ప్రెస్టేషన్ అనేసి మీరు అనుకోకూడదు. సో ఇది నా ఒక్కడి బాగానే కాదు, మా పిల్లలు మాత్రం ఎగ్జామినేషన్ రాశారు, బయటికి వెళ్ళారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంత బాగా చదివే స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటికి వెళ్ళారు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఎగ్జామ్ రాసుకొని బయటికి వచ్చేటప్పటికి, ఇంటికి వచ్చేటప్పటికి, సార్ ఈ క్వశ్చన్ మాకు అర్థం కాలేదు సార్, ఏం చేయాలి, దీనికి ఆన్సర్ ఏం చేయాలమ్మా అనేసి అంటే వాళ్ళకి మేము సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సార్ ఇది అమ్మాయి తప్పు, ఈ క్వశ్చన్ అనేది తప్పు ఉంది అనేసి అని చెప్తే ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ ఎంత డిప్రెషన్కి లోన్ అవుతారనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మా దగ్గర ఉండే పిల్లలనే కాదు, సో బయట చాలా ఇన్స్టిట్యూట్స్లో చాలా మంది పిల్లలు 1 year మొత్తం చాలా కష్టపడుతూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఈ ఎగ్జామినేషన్లు అలాగే నవోదయలో సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయితే మా లైఫ్ అనేది బాగుంటుంది, సో మంచి స్కూల్స్ మీకు వెళ్తాం అనే ఆలోచన ఉండి పిల్లలకి అదే ఫీడ్ చేస్తూ పేరెంట్స్ అనేవి వచ్చినప్పటి నుంచి ఆ పిల్లల మీద ఎంతో ఆశ పెట్టుకొని వాళ్ళ మీద ఎంతో ఎఫర్ట్ చేసి సో వేలకు వేల రూపాయలు ఫీజులు కట్టి ఇన్స్టిట్యూట్స్లోని సో ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఎగ్జామినేషన్ అనేది అసలు క్వశ్చన్ పేపర్ ముందు కూర్చునేటప్పటికి పిల్లవాడికి అసలు ఏం రాయాలో తెలియకపోయినట్లయితే సో డెడ్ ఈజీ క్వశ్చన్స్ అవి, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్, బేసిక్ సమ్స్. ఆ బేసిక్ సమ్స్ కూడా కంప్లీట్గా క్వశ్చన్ రాంగ్ ఇచ్చేటట్లయితే ఆ పిల్లవాడు దానికి ఏం ఆన్సర్ చేస్తాడు? మీరు ఇచ్చే క్వశ్చన్కి ఏబిసిడి సో అన్ని ఆన్సర్స్ కూడా రైట్ అవుతాయి, ఏం పెట్టినా సరే రైటే. సో బట్ దీనికి ఏం రైట్ పెట్టాలి? సో ఫైనల్లీ మేము చూసుకున్నట్లయితే దాన్ని ఏమైనా మేము అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చే క్వశ్చన్ అని. సో నాకు అర్థమవుతుంది సార్, మీరు ఎవరైనా సరే నవోదయకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూసినట్లయితే ఒకసారి నాకు ఆన్సర్ చేయండి. సో నా ఫోన్ నెంబర్ కూడా కింద ఉంటుంది కదా, దీనికి ఆన్సర్ చేయండి. అమ్మా ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ పెడితే కరెక్ట్ అవుతుంది, ఈ ఫ్యాక్టర్స్లో మీరు ఆలోచించండి అని చెప్పినట్లయితే నేను ఆలోచిస్తాను. సో నెక్స్ట్ టైం పిల్లలకు చెప్పేటప్పుడు కూడా మాకు కూడా అర్థమవుతుంది కదా మీరు ఏ విధంగా ఆలోచించి ఆ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. 20 బిట్స్లో కూడా అట్లీస్ట్ దాన్ని టైప్ చేయకుండా ఒక టైప్ చేయలేదు అనువాదం మీరు చేసేసారు, ఓకే. చేసేటప్పుడైనా ఉన్న 4 బిట్స్ అనేవి రాంగ్ ఉన్నాయి కదా, 4 బిట్స్ రాంగ్ ఉన్నాయి. ఆ 4 బిట్స్ అయినా రీఎడిట్ చేసుకొని పేపర్ అనేది ప్రింటింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో పబ్లిష్ చేసేటప్పుడు బయటికి పిల్లవాడికి ఇచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ సెంటర్కి పంపించేటప్పుడు మీ దగ్గర చాలా టైం ఉంటుంది కదా. ఆల్ టికెట్స్ మాకు ఇవ్వక ముందు ఎప్పుడైతే మీరు నోటిఫికేషన్ జారీ చేస్తారో నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడే ఎగ్జామినేషన్ అనేది ఈ డేట్ అనేది మీరు ఇచ్చేస్తారు. సో ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా చాలా బిఫోర్గానే రెడీ చేసుకొని పెట్టుకుంటారు. సో పెట్టుకునేటప్పుడు ఇన్ని వేలాది మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు పేపర్ అనేది అటెండ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఓకే ఒక ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి జరిగింది అంటే మనకి ఓకే అనుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ చూసుకునే సార్ అటువంటి పరిస్థితి జరగవచ్చు కదా. అక్కడ కూడా ట్రాన్స్లేషన్ మీరు ఏ విధంగా చేస్తారు? సో ఆ ట్రాన్స్లేషన్ అనేది చేసుకునేటప్పుడు అక్కడ ట్రాన్స్లేషన్ కూడా అలాగే ఏడుస్తుంది కదా. సో 4 బిట్స్ కూడా మీరు రీఎడిట్ చేసుకోకుండా పేపర్ అనేది స్టూడెంట్స్కి ఎలా ఇస్తారు? సో గాయస్ ఇది అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేయండి అమ్మా, వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మీ యొక్క ఫీలింగ్ అనేది సో నవోదయకి సంబంధించి సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి? సో మీ యొక్క ఫీలింగ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ 4 క్వశ్చన్స్ ఏమున్నాయి 4 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయండి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయండి. సార్ దీనికి ఇది ఆన్సర్ అయితే కరెక్ట్ ఏమో అని సంథింగ్ మీరు అడిగినట్లయితే సో మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎందుకు పేపర్ అనేది ఎలా ఉంది, సో ఏ ఫ్యాక్టర్స్తో ఇది ఎలా ఇవ్వడం జరిగింది అనేది మీకు కూడా క్లియర్గా అవుతుంది. ఒక 5th క్లాస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళకి వాటిని క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించినట్లయితే మీకు అర్థమవుతుంది. సో గాయస్ ఇది ఫ్రస్ట్రేషన్ అనేసి అని ఎవరు అనుకోవద్దమ్మా, దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. సో మీ ఎందుకంటే ఎంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మేము చూస్తూ ఉంటాం. సో ఎంతో వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, పిల్లలైన వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. సో ఈరోజు మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే సో ఈ స్టార్టింగ్ నుంచి ఈ రన్నింగ్ వరకు ఎవరైతే పేరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో ఆ పిల్లలు ఒక బుక్స్ తీసుకొని వీళ్ళకి 1-10 సార్లు వీళ్ళు ఏదైతే చదువుతున్నారో వాళ్ళు కూడా వాటిని ప్రిపేర్ అవుతూ పిల్లలకి అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళకి చెప్పుకుంటూ అలాగే ఇన్స్టిట్యూట్స్ ఉన్నట్లయితే 24/7 వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసండి. ఇంత కష్టపడి చదివి కూడా చివరికి ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి
ఎగ్జామినేషన్ పేపర్లో అసలు పిల్లవాడు అసలు ఏం రాయాలో తెలియని పాల్గొని స్థితిలో ఉన్నప్పుడు ఆ విద్యార్థి యొక్క పరిస్థితి ఏంటో మేము అర్థం చేసుకుంటాం. ఓకే, ప్రిపేర్ అవ్వని స్టూడెంట్ ఎవరు ఉన్నారో, డెల్ స్టూడెంట్ ఎవరు ఉన్నారో వాడు ఎలాగా రాయదు. సో ఖచ్చితంగా నాకు నవోదయలో సీట్ రావాలి, ఎలాగైనా సీట్ సంపాదించాలని కోరుతూ ఉండే పిల్లలు కానీ లేకపోతే తల్లిదండ్రుల పరిస్థితి అయినా వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతారు. సో ఒక 13 ఎగ్జామ్ జరిగింది 2 డేస్లో ఎన్ని ఫోన్ కాల్స్, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్, కింద ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాలి సార్, క్వశ్చన్ తప్పు చూడండి అని చెప్పి ఎన్ని ఫోన్ కాల్స్ మాకు వచ్చాయి. సార్ ఆ క్వశ్చన్ పేపర్ తప్పు అని ఎంతమందికి మేము చెప్పగలం. సో దయచేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా జరిగే ఎగ్జామినేషన్లో ఒక్కసారి ట్రాన్స్లేషన్ అనేది ఏదైతే పేపర్ పెడుతున్నారో ఆ ట్రాన్స్లేషన్ చేసి పెట్టే పేపర్ అనేది ఒక్కసారి చూడండి. ఉండేవి 20 బిట్స్ మాత్రమే. మెంటల్ ఎబిలిటీలో మీరు చూసుకోవాల్సిన అవసరమే లేదు, అలాగే ప్యాసేజ్లో కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ కూడా మీకు అంత ఛాన్స్ అనేది ఉండదు, ఎందుకంటే తెలుగు మీడియం ప్యాసేజ్లు అక్కడ మీరు ఇస్తారు కాబట్టి. సో ప్రాబ్లం అనేది అంత ఎక్కువగా మీకు ఉండదు. సో ఇక్కడ ఏదైతే మ్యాథమెటిక్స్ అనేది ఉందో ఈ మ్యాథ్స్లోనే పిల్లవాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఈ మొత్తం కూడా ఎంత హెవీ సిలబస్ ఉంటుందో అంత హెవీ సిలబస్ని కూడా వార్డ్ స్టాండర్డ్స్ నుంచి అంత ప్రాక్టీస్ చేసి అంత ప్రిపేర్డ్గా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి సో ఫైనల్లీ ఈ 20 బిట్స్ ఏమున్నాయో ఆ 20 బిట్స్లో మీరు ఇన్ని తప్పులు ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఆ పిల్లవాడు ఎలా ఎగ్జామినేషన్ రాస్తాడు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, కామెంట్ చేసి ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసినట్లయితే అట్లీస్ట్ ఎవరైతే చూస్తారో ఇన్ కేసు ఎవరైనా సరే నవోదయకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశమైనా ఉంటుంది, ఎవరైనా రిప్లై చేసే అవకాశం ఉంటుంది పిల్లలకి. సో అట్లీస్ట్ ఈ ఇయర్ ఎలా కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే దాన్ని ప్రాపర్గా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి గాయస్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఆ క్వశ్చన్స్కి మీరు సొల్యూషన్ అనేది సో ఏదో ఒకటి మీకు ఏదైతే తోస్తుందో ఆ తోచింది అనేది దాని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో పిల్లలు అనేవాళ్ళు ఎంతగా వీళ్ళు సఫర్ అయ్యి ఉంటారు దీనివల్ల అని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా గైస్.